హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సైకాంచిస్ టాక్ షో. సో ఫ్రెండ్స్, ఈ టాక్ షో ఏంటంటే నార్మల్గా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు అనమాట. అప్పుడు బిగ్ బాస్ వచ్చేది కదా. సో ఆ బిగ్ బాస్ది ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఈ షో అనేది పెట్టుకున్నాను అనమాట. అందుకని సైకాంచిస్ టాక్ షో. అండ్ సైకాంచిస్ అంటే నా పేరు సాయి కుమార్. యాక్చువల్లీ మా ఇంటి పేరు కంచిస్. సో సైకాంచిస్ అని పెట్టాను. సో సైకాంచిస్ టాక్ షో. సో ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైనా చేద్దామంటే కరోనా వల్ల ఎటు వెళ్ళకుండా చేయకుండా అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఇంకా ఏం వీడియోస్ చేయలేదు. ఆల్రెడీ దగ్గర 6 మంత్స్ గ్యాప్ వచ్చినట్టుంది. సో ఇంకేమైనా చెయ్యాలి ఏదైనా చేయాలని ఆలోచించినప్పుడు నాకు గుర్తుకొచ్చాడు. అంటే మనకి ఏదైతే తెలిసింది చెప్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను అనమాట. సరే, ఇప్పుడు మనీ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకు అంటే ఇప్పుడు మనీ ఉంటేనే అంత, మనీ లేకపోతే ఎవరు మనకి కేర్ చేయరు. అందరూ తెలిసిందే, గుర్తేం లేదు. సో ఫ్రెండ్స్, నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే అసలు మనీ ఎట్లా ఆన్ చేయాలి, సోర్సెస్ ఏంటిది అనేవి తెలుసుకుందాం. నాకు తెలిసిన ఒక 3 సోర్సెస్ ఉన్నాయి ప్రెసెంట్ వర్క్ అయ్యేటివి. ఓకే, సో ఆ సోర్స్లో చెప్తాను వినండి. సో ఫస్ట్ వన్ స్టాక్ మార్కెట్, సెకండ్ బిట్ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీస్ ఏవైనా సరే, అండ్ థర్డ్ వన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అంటే మీకు తెలిసింది లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఫేస్బుక్, చాలా ఉన్నాయి. బికాస్ వాళ్ళ ప్రమోషన్స్ కానీ, లేకపోతే మనకి ఇచ్చే ఐడియాస్ కానీ, లేకపోతే ప్రమోషన్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చేటి ఫాలోవర్స్ తోటి, లేకపోతే మనకి మంచి ఛాన్సెస్ రావడం కానీ, మన రీల్స్ చేస్తే ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ప్రజెంట్ ఈ 3 ప్లాట్ఫామ్స్ మంచి నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి తెలిసిందేంది, ఇక్కడ ఇప్పుడు మనీ ఉంది మన దగ్గర, కానీ ఒకవేళ బయట బ్యాంక్లో పెడితేనేమో తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే మనం ఎవరికైనా వడ్డీకి ఇద్దామన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇచ్చచ్చు, కొంతమంది ఎగ్గొట్టచ్చు. అది గ్యారంటీ లేదు, రైట్? అండ్ ఇంకో ఎక్కడైనా బిజినెస్ ఇన్వెస్ట్ చేద్దామంటే రైట్ నౌ కరోనా అన్ని పరిస్థితులు ఉన్నాయి. సో ఎట్లా జాబ్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, నేను చూసిన నా కళ్ళ ముందు. రీసెంట్ కొత్తగా పెట్టారు, మళ్ళీ కరోనా వల్ల తీసేయడం కానీ, లాస్ వచ్చేసి ఆ రెంట్స్ పే చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నమాట ఈ కరోనా టైంలో. సో ఫ్రెండ్స్, నేను తెలిసిన వరకు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే స్టాక్ మార్కెట్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనేది తెలుసుకోవాల్సినది చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టాక్ మార్కెట్ అంటే అందరూ అనుకుంటారు అమ్మో పెద్ద అదేమన్నా అది ఏమంటారు, ఒక పేక ఆట అన్నట్టు, లేకపోతే ఏదో ఒకటి మనకి సెట్ కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. అట్లేముండదు. నార్మల్గా స్టాక్ మార్కెట్లో మనకి పైసా అంటే 50 పైస్ 10 పైస్ ఉంటాయి, ఇట్లాంటి రూపీస్ షేర్స్ కూడా ఉంటాయి అనమాట మన దగ్గర. సో వాటిని కొనొచ్చు మనం. కాకపోతే థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అసలు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలంటే నేనైతే ఒక 3 to 4 years స్టాక్ మార్కెట్లో జాబ్ చేయడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను మీకు. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో మీకు ఒక అకౌంట్ ఉండాలి. స్టాక్ మార్కెట్ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ పీసీఎస్ ఉంది, గ్రో యాప్ అని చెప్పి, మోతీ యూస్వాల్ అని చెప్పేసి అదొకటి, 2 3 కంపెనీస్ ఉన్నాయి, గుర్తు రావట్లేదు యాక్చువల్. ఓకే, సో ఫ్రెండ్స్, దీంట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలంటే మనము అకౌంట్ ఉండాలంటే ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఒక 3 months బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ రీసెంట్ది, అండ్ ఇంకోటి 2 photos, ఇంకా ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ అంతా ఫిల్అప్ చేసి ఉండాలి. నామినీస్ అయితే నామినీస్ ఉండాలి. ఓకే, దాని తర్వాత 1 to 2 daysలో ఒక అకౌంట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ మీరు 1000 రూపీస్ ఉన్నాయి. ఓకే, 1000 రూపీస్ పెట్టి మీరు షేర్స్ బై చేయొచ్చు ఎనీథింగ్. అంటే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ముందు ఎలా ఉండేదంటే ఫస్ట్ మనం కాల్ చేసి వాళ్ళకి బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో స్టాక్ మార్కెట్లో వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి నాకు ఇట్లా బై చేయండి ఇలా ఇలా అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మొత్తము ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్లో అన్నీ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ యాప్స్ ఏవైతే ఉంటుందో ఆ యాప్స్ ద్వారా మనం ఇమీడియట్లీ మనమే ట్రేడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను పాత ఆఫీస్లో ఏదైతే ఉందో దానిలో ఒక యాప్ ఉంది. నార్మల్గా ఇప్పుడు చాలా మంది మీరు చూస్తుంటారు ఈ ఆన్లైన్లో యాప్స్ గురించి చెప్తుంటారు. డిమాట్ అకౌంట్ కోసం డౌన్లోడ్ చేసుకోండి, చేసుకోండి అనేసి. యాక్చువల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అన్ని చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు మీకు అంటే దాంట్లో మీకు ఛార్జెస్ ఏవేవైతే ఉంటుందో మీకు తెలీదు. జస్ట్ బ్లైండ్‌గా కట్టేస్తారు. తర్వాత ఒక 1 ఇయర్‌కి అట్లా ఈ ఛార్జెస్ ఉన్నాయని చెప్పేస్తారు. మీరు ఇక దాంట్లో బ్యాంక్‌లో అమౌంట్ ఎట్లా ఇప్పుడు మనకి బ్యాంక్‌లోనే కట్టాల్సొస్తది మనం ఎట్లైనా సరే. ఆ కట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఛార్జెస్ తీసుకుంటాడు కదా! మెయింటెనెన్స్ ఛార్జెస్ సంథింగ్ ఏదో. అట్లనే వీళ్ళు కూడా ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర. కాకపోతే మీకు ఏదైనా ఫ్రీగా ఇస్తున్నాము, వాళ్ళు ఆఫర్ ఇస్తున్నాం, వీళ్ళు ఆఫర్ ఇస్తున్నాం చాలా మంది మీకు యూట్యూబ్‌లలో చెప్తూ ఉంటారు. బట్ అవంతా నమ్మకండి. అంటే ఇస్తారు ప్రెజెంట్. బట్ తర్వాత మీకు వాళ్ళు ఎట్లా ఇస్తారు ఛార్జెస్, ఆహ్, దేనికి ఎంత అయింది, ఏంటి ఏదని ఏమి ఇయ్యరు. మీకు రౌండ్ ఫిగర్ ఇంత ఏస్తే ఛార్జెస్ అంటే ఇక మీరు ఏం చేయలేరు. కట్టాల్సి ఉంటదన్నమాట. సో వెళ్ళిపోతా అట్లా. దానివల్ల మీకేందంటే అసలు ఎందుకు కట్ అయిందో మీకు అర్థం కాక మీరు చాలా పరేషాన్‌లో ఉంటారన్నమాట. సో అందుకని నార్మల్‌గా ఇప్పుడు మన పాత ఆఫీస్‌లో మా దాంట్లో ఎట్లుంటదంటే
ప్రతి ఒక్క బిల్ స్టేట్మెంట్ వస్తది. ఆ బిల్‌లో ఎవ్రీథింగ్ ఉంటది. దేనికి ఎంత చార్జెస్ అయినది, జీఎస్టీ ఎంత, కంపెనీ సెంట్రల్ జీఎస్టీ ఎంత, టాక్స్ ఇది, దానిది, దీనిది అన్నీ ఉంటాయన్నమాట. ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఉంటేనే మనకి ఆ స్టేట్మెంట్‌కి మనకు కూడా అర్థమైతది. అరే! దీనికి ఇంత చార్జెస్ పోతుందా అనేసి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టాక్ మార్కెట్‌లో తెలుసుకోవాల్సిందేంటంటే, స్టాక్ మార్కెట్ అసలు ఎట్లా పనిచేస్తదని తెలుసుకోవాలి. ఓకే. స్టాక్ మార్కెట్ మనకు పుట్టినప్పటి నుంచి ఉంది గానీ, ఇప్పుడు థింగ్ ఏందంటే స్టాక్ మార్కెట్‌లో మనం ఎట్లా ఇన్వెస్ట్ జేయాలా అనేది పెద్ద క్వెషన్ మార్క్ మీద ఉంది. రైట్? నేను చెప్తా, చాలా సింపుల్ చూడండి. అంటే ఎట్లా అంటే మీ దగ్గర రూ. 1000 ఉన్నాయి. ఓకే. సో అవన్నీ ఎందుకు, మీకు డీమాట్ ఐడియా ఉంది కదా! ఆ డీమాట్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో 2017లో నేను అదే మా పాత ఆఫీస్‌లో జాబ్ చేసేటప్పుడు 2017లో ఇదేంది ఐపీఓ అని ఉంటది. ఐపీఓ అంటే ఏందంటే మనకి ఒక 10-15 డేస్ ముందే తెలిసిపోతదనమాట. ఈ కంపెనీది ఐపీఓ రాబోతుంది. అంటే మనము అంటే ఇది ఎవరికి ఐడియా ఉంటది, స్టాక్ మార్కెట్‌లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో రెగ్యులర్‌గా వాళ్ళకి ఐడియా ఉంటదనమాట. సో కొంతమందికి జనరల్ నాలెడ్జ్ వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ఇది కొత్తగా ఐపీఓస్ వస్తున్నాయి. సో ఐపీఓని మనం కొనుక్కోవాలి అంటే మనం ఫస్ట్ ముందు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎట్లా అంటే నార్మల్ హెచ్‌డిఎఫ్‌సిది, ఐసీఐసీఐ చాలా ఉంటాయి. డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని లెక్కించి ఐపీఓస్ బై చేయొచ్చు అని చెప్పేసి. స్టాక్ మార్కెట్, ఆ స్టాక్ మార్కెట్ మనీ ఎర్న్ చేయొచ్చు. ఎట్లా అంటే మనం చిన్నగున్నప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నీ చూస్తుంటాం. మన సరౌండింగ్స్ అన్నీ లైక్ కోల్‌గేట్, చిన్నప్పటి నుంచి వాడుతుంటాం. కోల్‌గేట్స్, పేస్ట్‌లు, సబ్బులు, లేకపోతే సర్ఫ్ ప్యాకెట్స్, లేకపోతే గ్రోసరీస్ అవి ఇవి. ఓకే. సో, వాటిని మనం చిన్నగున్నప్పటి నుంచి చూస్తుంటాం కాబట్టి, మనకి కూడా మనతో పాటు అవి ఎదుగుతున్నాయి. ఒకప్పుడు రూ. 5 కింద డబ్బొచ్చేది హెయిర్ ఆయిల్. బట్ ఇప్పుడు లేదు పారాషూట్ డబ్బా. అట్‌లీస్ట్ రూ. 10 డబ్బా కూడా లేదు. మినిమమ్ కూడా 50, 60 ఉంది డబ్బా, ఇంత డబ్బా. రైట్? ఒకప్పుడైతే రూ. 5 కూడా వచ్చేది ఆ డబ్బా. ఇప్పుడు ఏడుంది? అది లేనే లేదు. సో, దాని గ్రోత్ ఎట్లుందనేది చూసుకోవాలి. మన సరౌండింగ్స్ ఉన్నది మొత్తం చెక్ జేసుకోవాలి. అదే మనం చిన్నప్పటి చూస్తున్నాం. అంటే ఇది ఎప్పుడు పడిపోలే కదా దాని స్టేజ్. ఇంకా పెరుగుతున్నది గానీ ఎప్పుడు తగ్గట్లే కదా! సో, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటది అనే మైండ్‌కి వచ్చేసిందనుకోండి, ఇక మీకు స్టాక్ మార్కెట్ తెలిసినట్టే అన్నమాట. ఓకే. సో, ఆలోచించాలి. అరే! మనం చిన్నప్పటి నుంచి మ్యాగీ తింటున్నాం. అరే! మ్యాగీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇంకా మ్యాగీ కూడా నడుస్తుంది. అంటే దాని మార్కెట్ ఎట్టుంది? పెరుగుతు ఐటీసీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! అవి షేరే. పోయి కొనుక్కోవచ్చు దాన్ని. అట్లా అసలు ఎంతుంది? ఏ కాస్ట్ ఉంది? ఎప్పటినుంచి ఎప్పుడు దాని గ్రోత్ ఏంది? అవన్నీ చెక్ చేసుకోనికి కొన్ని యాప్స్ ఉన్నాయి మీకు. గూగుల్‌లో కొడితే దాని గురించి హిస్టరీ మొత్తం వస్తది. ఓకే. స్టాక్ మార్కెట్‌లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీమాట్ చూసే ఉంటారు. ఓకే. ఎట్లా ఇన్వెస్ట్ చేయాలంటే డీమాట్ చూస్తుంటారు. డీమాట్ ఎప్పుడొచ్చింది తెలుసా మీకు ఐపీఓ? దానిది ఐపీఓ వచ్చేసి 2017లో వచ్చింది. ఆ 2017లో ఐపీఓ వచ్చినప్పుడు దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 299, రూ. 300 ఉంది. ఒక్క షేర్ ప్రైస్ వచ్చేసి. ఓకే. సపోజ్ ఎందుకు ఒక 100 షేర్స్ కొన్నామనుకోండి ఆ టైంకే మనకి. ఒక 300 వచ్చినాయి. మీరు 300లో ఒక షేర్స్ కొన్నారు. 299కి రిలీజ్ అయింది. 300కి మీరు షేర్స్ కొన్నారు. ఒక 100 షేర్స్ అంటే 100 ఇంటూ ఒక 100 షేర్స్ కొన్నారంటే 30,000 పెట్టి కొన్నారనుకోండి 100 షేర్లు. ఓకే. అదే 100 షేర్లు ఈరోజు కాస్ట్‌న మీ దగ్గర ఉంది. అమ్మలేదు, చేయలేదు, ఏం చేయలేదు. డెలివరీలో పెట్టుకుందామని మీ దగ్గరే పెట్టుకుని దాని తర్వాత పెరిగినప్పుడు చూసుకుందాం అనేసి. ఇప్పుడు ప్రెజెంట్ 2021 అంటే 5 ఏళ్ళు అయిపోయిందన్నమాట. డీమార్ట్ షేర్ వచ్చేసి 300 నుంచి 3000 చిల్లరకి వచ్చింది ఇప్పుడు. సో, అదే ఇప్పుడు 100 షేర్లు మీ దగ్గర నుండి ఒకవేళ 3000 ఇంటూ 100 ఏసుకొని ఎంతొస్తుంది? 3,00,000 సంపాదిస్తుండే మీరు ఇవాల్టి రోజున. అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేస్తారు ఆ టైంకి? 30,000 ఇన్వెస్ట్ చేసుంటే అప్పట్లో 5 ఇయర్స్‌కి ఇప్పుడు 3,00,000 సంపాదిస్తుండే. ఎవడైనా ఇంట్రెస్ట్ ఇస్తాడా అంతా? ఒకవేళ మీరు బయట అప్పిచ్చినా సరే 30,000 ఏమి ఇస్తుంటే అంత మీకు ఇన్‌కమ్ వచ్చేటిదా? ఒకవేళ రూ. 2 ఇంట్రెస్ట్ లెక్క ఇచ్చినా కూడా 30,000 5 సంవత్సరాలకి ఎంత వస్తుందో చూడండి ఒకసారి. షేర్స్ ఎట్లా పెరుగుతున్నాయి? తగ్గుతుందా? తగ్గగానే అదే అమ్మేసేయాలి అని ఫీల్ అవ్వద్దు. ఉంచాలి ధైర్యంగా. అండ్ ఇంకోటి దాన్ని ఎట్లా అంటే మనం దాని మీద నమ్మకం ఉంచి పని చేస్తే డెఫినెట్‌లీ సక్సెస్ అయితాం. ఓకే. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమాట్ మనం చూసినప్పుడైతే 1, 2, 3 అక్కడక్కడ లాంగ్ ఉండేటివి. ఎళ్లి తీసుకొచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు మినిమమ్ ఈ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఎళ్తే డీమార్ట్ కనిపించేస్తది. ప్రతి ఒక్క ఏరియాస్‌లో. సో, అప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మనం చాలా తక్కువ చూస్తాం డీమార్ట్‌లు. ఇప్పుడు 5 ఏండ్లు అయిపోయింది కాబట్టి ఈ నుంచి మన ఇంట్లోకేంచెల్లి ఒక 3-2 కిలోమీటర్స్ లోపు మీకు డీమార్ట్ ఎవ్రీవేర్ ఉన్నాయి ప్రెజెంట్. రైట్? అవునా కదా! అవి ఎట్లొచ్చినాయి అనుకున్నారు? ఎవ్రీవేర్ ఇప్పుడు మనం ఐపీఓస్‌కి కొనుక్కున్నాం కదా! 300 షేర్ అనేసి. అంటే మనం కూడా కంపెనీ పార్ట్నర్సే అన్నమాట షేర్ కొన్నప్పుడు. ఓకే. కాకపోతే ఓన్లీ ఇక్కడ ఏందంటే మీరెళ్లి కంపెనీకెళ్ళి నేను కూడా కొన్న షేర్ నా వాటా నాకు కావాలని చెప్పి కొట్లాడనీకి ఉండదు. ఓన్లీ పేపర్ మట్టుకే ఉంటది. బట్ మీరు ఆడికెళ్లారు. ఒకవేళ కంపెనీకి తగ్గట్టు షేర్స్ ఉన్నాయనుకోండి,
50-50, అప్పుడు యు ఆర్ ద పార్ట్నర్ ఇన్ కంపెనీ, రైట్? సెకండ్ ఏంటిది, కండిషన్స్ బట్టి కూడా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. కండిషన్స్ లైక్ ఇప్పుడు లాస్ట్ టైం లాక్డౌన్ ఉండే లాస్ట్ ఇయర్, రైట్? ఆ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ ప్రాఫిట్స్ చెప్పండి? ప్రాఫిట్స్ నాలో ఓన్లీ మెడికల్ ఫీల్డ్స్ లైక్ మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, వీటి ఉన్నాయి. ఎందుకు చెప్పండి? కరోనా, ప్రతి ఒక్కరు రోగాలతో బాధపడుతున్నారు. ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, టాబ్లెట్స్ వేసుకోవాలా, ఇంజెక్షన్స్ తీసుకోవాలా, ఎందుకంటే లేకపోతే చనిపోతాం. మనకి ఉన్న సిచ్యువేషన్ అది. సో లాస్ట్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అని చెప్పి దాని షేర్ ప్రైస్ ఇప్పుడు వచ్చి 5460 రూపీస్ ఉంది. అదే షేర్ ప్రైస్ అయిపోయిన ఎంత తెలుసా మీకు? అదే 299 300 రూపీస్ ఏమి ఉండే షేర్ ప్రైస్. కాకపోతే చాలా పాత షేర్ ప్రైస్. లాస్ట్ ఒక 2 ఇయర్స్ 2020 అనుకోవాలి, 2020లో కూడా దాని ప్రైస్ వచ్చి 2000 చేంజ్ ఉంది. ఆ 2000 చేంజ్ 3000 అయ్యింది మధ్యలో. దాని తర్వాత 21లో 5460 రూపీస్ అయింది. అంటే మీరు చూస్తున్నారా సిచ్యువేషన్స్? అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఏంది, హాస్పిటాలిటీకి సంబంధించిన కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. లైక్ ఇప్పుడు డాక్టర్ లెవెల్ అని ఉంది, లేకపోతే సిప్లా లిమిటెడ్ అని చెప్పేసి, సన్ ఫార్మా, అంటే ఫార్మా టైప్స్ ఏవైతే ఉంటాయో వాటి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే సపోజ్ ఒక మోడీ మీటింగ్ పెట్టిండు, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఆ టైంలో కూడా మనం బడ్జెట్ది వాచ్ చేస్తుండాలి. అంటే దేంట్లో పెంచుతున్నారు, దేంట్లో తగ్గిస్తున్నారు, నెక్స్ట్ ఏం రాబోతుంది, ఏం చేస్తుంది, ఆ న్యూస్ ద్వారా కూడా మనకి స్టాక్ మార్కెట్ చేంజ్ అయితేనే ఉంటుంది ఇమీడియట్లీ. ఓకే, ఎప్పుడు కానీ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వీటి పైన. స్టాక్ మార్కెట్ చాలా ఈజీ, ఇన్వెస్ట్ చేయొచ్చు, హ్యాపీగా సంపాదించవచ్చు, కాకపోతే దురాశ మాత్రం ఉండకూడదు. బికాజ్ ఇప్పుడు మనం షేర్ మార్కెట్ చేసినాం, ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైంది. పోయి రేపు ఇన్వెస్ట్ చేస్తారు, అని చేస్తారు, ఒక 2-3-4 మంత్స్లో మీకు ప్రాఫిట్స్ వస్తాయి మంచిగా. రాగానే మీకు అది ఏమన్నా పిచ్చి అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ డే లేవాలా మళ్ళీ ఇమీడియట్లీ స్టాక్, ఎప్పుడు స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతుందా అని వెళ్ళి కూర్చోవడం, దాన్ని కూర్చొని చూసుకుని టైం మొత్తం వేస్ట్ చేయడం, అట్లా చేయొద్దు. స్టాక్ మార్కెట్లో కేవలం చేయాల్సింది ఏంటంటే వచ్చినట్టు వచ్చింది, లేకపోలేదని హ్యాపీ ఉండాలి. సపోజ్ ఇప్పుడు 10 రూపాయలు షేర్ కొన్నారనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది, 2 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు అంత అయితే చాలు. మీరు ఒక్క షేర్కి 2 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మీరు అదే అనుకుంటున్నారు. అదే 1000 షేర్స్కి 2 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత ఉంటాయి చెప్పండి? 2000 దగ్గర 4000 సంపాదించినట్టే కదా. 2 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో 1000 షేర్స్కి దగ్గర 4000 సంపాదించినట్టే కదా మీరు. అట్లుంటుంది అనమాట. సో ఏదైనా సరే కొద్దిగానే తినాలి, కొద్దిగా ఎక్కువ తిన్నా సరే మనకి అరగడానికి ప్రాబ్లం అవుతుంది. అందుకని కొద్ది తింటూ ఉండాలి. ఒకసారి మొత్తం ట్రై చేసినా కూడా మనం మునిగిపోతాం. సో ఫస్ట్ లాజిక్ అది. దాని స్టాక్ మార్కెట్లో మనకి పిచ్చి ఉండకూడదు, దాంట్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, జస్ట్ ఆడాలి అంతే. ఎంత వచ్చినాయా, ఏం చేసినామా, వచ్చిన దాంట్లో హ్యాపీ అనుకుని తీసుకొని పక్క ఎరగాలి చేయాలి. అంతేగాని మొత్తం ఆస్తులు అమ్ముకొని, బండి అమ్ముకొని, అవి అమ్ముకొని, ఇవి అమ్ముకొని పెట్టకూడదు. ఎప్పుడు ఏం చేయదు, రిస్క్ వేసుకోవద్దు. అండ్ ఇంకోటి, ఒకవేళ మీకు ఇక్కడ ఎక్స్ట్రా మనీ ఉంటే అనిపిస్తేనే ఇన్వెస్ట్ చేయండి. అంటే దేనికి పని లేవు, ఉట్టేనే ఉన్నాయి ఇప్పటి అంటే ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది గేమ్ గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేద్దాం అనుకుంటున్నాను, చేస్తా షూర్గా. హౌ టు గ్రో మనీ పైనే చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. అండ్ నాట్ ఓన్లీ దట్, కొన్ని టెక్నికల్గా అన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.